హాయ్, ఎలా ఉన్నారు అందరూ? మన ఈహా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన అందరం దర్శించుకుంటున్న టెంపుల్ శ్రీ కనకదుర్గమ్మ టెంపుల్. ఈ టెంపుల్ హైదరాబాదులోని అమీర్పేట్లో ఉంది. ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, చాలామంది భక్తులతో శ్రీ కనకదుర్గమ్మ ఆలయం చాలా సందడిగా కనిపిస్తుంది. మన అందరం లోపలికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందాం. గుడికి వెళ్తే మనసు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా అసలు అవన్నీ మర్చిపోతాం, అలా అనిపిస్తుంది గుడికి వెళ్తే. మేము లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి నాగదేవత ఆలయం ఉంటుంది. మేము వచ్చేసరికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయండి. ఈ టెంపుల్ 1986 మార్చి 30న ప్రతిష్టాపన జరిగింది. అక్కడ ఉన్న అమ్మవారి రూపం ఒక అద్భుతం. ఎంతో నిండుగా చాలా అందంగా అమ్మవారు మనకి కనిపిస్తారు. ఈ టెంపుల్ చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందండి. ఈ టెంపుల్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ టెంపుల్లో సంతోషి మాత మరియు పోచమ్మ తల్లి నాగదేవతని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో కుంకుమ అర్చనలు, చండీ హోమాలు, రాహుకేతు పూజలు జరుగుతాయి. కాలస్వర్ప దోషం ఉండేవారికి ఈ ఆలయంలో కాలస్వర్ప దోష నివారణ కొరకు భక్తులు పూజలు చేస్తారు. దాని తదుపరి ఆ సమయంలోనే రాహుకేతు దోష పరిహారం కోసం హోమం కూడా చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.